इच्छा जी आप रिक्वेस्ट करें हो गया सर సూపరింటెండెంట్ గారు కనిపించట్లేదు సార్ ఇంకా ఫోటో ఫోటో किसना डब्बा तो आ रहा పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఇది చాలా దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా జరిగేటువంటి ఇది కార్యక్రమం. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇందులో పాల్గొనాలని ఉద్దేశంతో స్వచ్ఛంగా ఉంటే ముందు ఆరోగ్యానికి అది చాలా ప్రధానంగా ఉంటుంది. అందువల్ల స్వచ్ఛంగా ఉండడం అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారము, ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి మురుగు పదార్థాలు వీటన్నిటిని కూడా మనం తొలగించి ఎప్పటికీ కూడా పరిశుభ్రంగా ఉంచితే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా ఆరోగ్యం మెరుగే అవకాశం ఉంటుంది. అందువల్ల అసలు తర్వాత మందులు తీసుకునే దానికన్నా ముందే కానీ ఒకవేళ మనం ఈ స్వచ్ఛమైన వాతావరణం ఉన్నట్టయితే వాళ్ళకు ఎక్కువగా దోమకాటు వల్ల లేక అనేక విధాలుగా వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ఈ వ్యాధులు నివారించబడతాయి. కాబట్టి ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఇది. అందువల్ల దీన్ని మనం బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రభుత్వమే చేస్తాను కాకుండా చాలా సంతోషం నాకు కాలనీలలో బస్తీలలో చాలామంది వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఉంచుకునే ఆలోచనకు వచ్చారు. కానీ మనం ముందు మనం కూడా వ్యక్తులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఉండాలి. స్వచ్ఛందంగా ఉంటే సహజంగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంటాయి. మన ఇళ్ళు స్వచ్ఛందంగా ఉండాలి. మన వాడాలు స్వచ్ఛంగా ఉండాలి. ఆ రకంగా స్వచ్ఛ భారత్ అనేది ఇది కేవలము ఒక రోజుతో 2 రోజులతో చేసేది కాదు. ఇది ఎప్పుడు కూడా నిరంతరంగా చేసే ప్రక్రియ. సంవత్సరంలో ఒక వాలంటీర్ కనీసం 100 గంటలు చేయాలని, అదేవిధంగా కనీసం ఆ 100 గంటలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నెలకు కనీసము వారానికి 2 గంటలు ఆ విధంగా కేటాయించుకొని బీజేపీ కార్యకర్తలు మిగతా స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున దీనికోసం పాల్గొంటున్నారు. చాలా సంతోషము. దీన్ని ఇంకా కొనసాగించాలని నేను విజ్ఞప్తి చేస్తాను.